అవని అయితే నా తమ్ముడిని అన్యాయంగా ఈ బ్రోతల కేసులో ఇరికించిన వాళ్ళు ఎవరు నేను ఖచ్చితంగా కనిపెడతాను, అప్పుడు వాళ్ళకు ఉంటుందని చెప్పేసి పల్లవితో అంటదనమాట. ఇక అవని మాటలకైతే పల్లవి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అది గమనించిన అవని అయితే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు పల్లవి అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. టెన్షన్ ఏముంది, చెడు తిరుగుళ్ళు తిరిగే నీ తమ్ముడికి మా ప్రణతిని ఇస్తే తన జీవితం ఏమవుతుందోనని ఆలోచిస్తున్నానని చెప్పేసి అంటదనమాట. ఇలాంటి మంచి ఆలోచనలు కూడా నీకు వస్తున్నాయా అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఇక తర్వాత ఎవరి ఇళ్ళకైతే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత రోజు భరత్ని తీసుకొని అవని శ్రీకర్ అయితే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి సైన్ చేయిస్తారనమాట. ఇక పోలీస్ స్టేషన్లో దొంగల ఫోటోలు అయితే పెడతారు కదా, ఆ ఫోటోల్లో ప్రణతికి చూసిన సంబంధం తాలూకా ఇక పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న ఫోటోలు అయితే ఉంటాయి అనమాట. అవి చూసి అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే శ్రీకర్ కూడా చూపిస్తుంది అనమాట. వీళ్ళిద్దరు అయితే వెళ్ళి ఇదేంటి వీళ్ళ ఫోటోలు ఎక్కడున్నాయని చెప్పేసి అవని అయితే అక్కడున్న ఎస్ఐని అడగగానే ఆయన చెప్పిన నిజం విని ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇలాంటి వాడికా అత్తయ్య ప్రణతిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది, వెంటనే ఈ విషయం అత్తయ్యకి చెప్పాలని చెప్పేసి ఇక పార్వతికి అయితే ఫోన్ చేస్తామన్నమాట. ఇక ఫోన్ లిఫ్ట్ చేసిన పార్వతి అయితే నువ్వేంటి నాకు ఫోన్ చేసావని చెప్పేసాను, కానీ అర్జెంటుగా మీతో మాట్లాడాలి అత్తయ్య అని చెప్పేసి అవని అయితే చెప్తుంది అనమాట. నువ్వేంటి నాతో మాట్లాడాలి, నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. నేను ఒక విషయం చెప్పాలి అత్తయ్య, మీరు ఖచ్చితంగా రావాలి, ఆ తర్వాత నేను చెప్పింది చూసి మీరు నన్ను చెప్పుతో కొట్టినా పర్లేదు నేను పడతానని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఇక అవని మాట విన్న పార్వతి అయితే ఓకే పోలీస్ స్టేషన్కి వస్తానని చెప్పేసి స్టేషన్కి అయితే వెళ్తుంది అనమాట. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు ఏమైంది అని చెప్పేసి పార్వతి అయితే అడుగుతుందనమాట. మీరు ఒకసారి లోపలికి రండి అత్తయ్య అని చెప్పేసి ఇక అవని అయితే పార్వతిని తీసుకొని పోలీస్ స్టేషన్ లోపలికి అయితే వెళ్తుంది అనమాట. అక్కడ దొంగల ఫోటోలు అయితే పెట్టి ఉంటాయి కదా, ఆ దొంగల ఫోటోల్లో ప్రణతి కోసం పల్లవి చూసిన సంబంధానికి సంబంధించిన పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న ఫోటోలు అయితే చూపిస్తుంది అనమాట పార్వతికి అవని. అది చూసి ఒక్కసారిగా పార్వతి అయితే షాక్ అయిపోతుంది. వీళ్ళ ఫోటోలు ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పేసి అక్కడున్న ఎస్ఐని అయితే అడుగుతుందనమాట. వీళ్ళిద్దరూ నెంబర్ 1 ఫ్రాడ్స్ మేడం. తండ్రి ఏమో కొడుక్కి పెళ్లి సంబంధాలు చూస్తాడు, కొడుకేమో అమ్మాయిలందరినీ మోసం చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు నగలు కొట్టేసి పారిపోతాడు. ఇప్పటికే వీళ్ళ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి, ఎక్కడ దొరుకుతారో అరెస్ట్ చేద్దామని చూస్తున్నా అని చెప్పేసి ఇక ఎస్ఐ చెప్పగానే పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట. మరి ప్రణతికి ఎలాంటి సంబంధాన్ని తీసుకొచ్చిన చక్రధార పల్లవి మీద పార్వతి సీరియస్ అవుతుందా, లేకుంటే అవన్నీ క్షమించి మళ్ళీ ఇంటికి తీసుకొస్తుందా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.